నమస్తే. ఎలా ఉంది ఎలక్షన్ స్ట్రెంత్, ఎలా ఉంది, ఏంటి పరిస్థితులు? ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ అయితే మేము గెలుస్తున్నామనే ఆ కోపం మీదనే కాంగ్రెస్ ఇదంతా చేపిస్తుంది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, వారు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదు కాబట్టి ఓడిపోతామన్న భయంతో మా మీద అన్నీ చేపిస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదేవిధంగా కూడా బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ రెండు ఒకటే. అందుకనే కార్ రేస్ కేసులో కావచ్చు, లేదంటే కాళేశ్వరం కేసులో కావచ్చు, ఇంతవరకు అయితే చర్యలు తీసుకోలేదు అనేది మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు మరి? సరే, ఏంటంటే పోలీస్ ఎవరిని ఏమనదు, ఎలక్షన్ కమిషన్ పనిచేయదు. ఎలక్షన్ కమిషన్ పోలీసు పనిచేస్తే ఇది ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నారు, మా పైన దాడులు చేస్తున్నారని తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది కదా అని చెప్పేసి తలతోక లేకుండా మాట్లాడటం అనేది భావ్యం కాదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా, నేను సూటిగా అడుగుతున్నా. నారాయణఖేడ్, పాలేరు, మునుగోడు, దుబ్బాక, నాగార్జున సాగర్ ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటంటే వీళ్ళు కాదు ఇంట్లోకి పోయిందండి. ఇంట్లోకి పోయి ఉన్నాయా లేవని వెరిఫికేషన్ మాత్రమే చేసిండ్రు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు పైన వెళ్తున్నటువంటి అభ్యర్థుల యొక్క బండ్లను ఆపి టైర్లను కూడా విప్పి టైర్ లోపల కూడా చూసింది. ఇంతకన్నా దారుణం ఏముందని చెప్పండి. ఈ రోజు వీళ్ళు వచ్చి మా పైన అధికార జులుం చేస్తున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. సార్, నాకు తెలిసినంత వరకు రన్నింగ్ వీల్లో డబ్బులు దాచిపెట్టాలన్న ఆలోచన ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప ఎవరికి ఉంటుంది? ఎట్లా వీళ్ళు ఒక అభ్యర్థి యొక్క వీల్ని విప్పి ఆ టైర్ టోటల్ గా టైర్ ని విప్పి మళ్ళీ చూస్తారు. నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతలేను. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిగా గెలిచినటువంటి రఘునందన్ రావు గారి కార్ మొత్తాన్ని కూడా టోటల్ గా డిస్మాంటల్ చేసిండ్రు కదా వీళ్ళు. ఆ రోజు ఎందుకు ఈ నీతులను ఎందుకు గుర్తుకు రాలేదు బీఆర్ఎస్ పార్టీకి? కాబట్టి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి సోదాలు జరగకూడదని లాజిక్ మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? వీళ్ళకి విషయం ముందే తెలుసు, ఇక్కడ ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇక్కడ ఒకవేళ వచ్చినప్పటికీ కూడా మనం ఈ పాయింట్ పైన తప్పించుకోవడానికి అధికార పార్టీ మా పైన అధికార జులుం చూపిస్తుందని వాదించడానికి మనకు ఒక అవకాశం ఉంది అన్న లాజిక్ ని వీళ్ళు ముందే రెడీ చేసి పెట్టుకున్నారు. ఈ రోజుల్లో కాళేశ్వరం ఏమైంది, ఈక రేస్ ఏమైంది, కాంటాక్ట్ ఏమైంది అని ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. నాకు తెలియగలుగుతా కాళేశ్వరం కేసును మాకు అప్పచెబితే 48 గంటల్లో నేను అరెస్ట్ చేసి చూపిస్తామని ఇదే కిషన్ రెడ్డి గారికి సవాల్ చేయలేదా ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకు మరి 48 గంటలు ఇంకా కాలేదా? దాదాపు ఈ కేసును సిబిఐకి అందించి ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 3 నెలలు అయిపోతుంది. 90 రోజుల తర్వాత వీళ్ళు చేసినటువంటి విచారణ ఏంటి వీళ్ళ ప్రక్రియ అంటే ఇంతవరకు కార్యాచరణ లేదు. అట్లాగే ఈ కార్ రేస్ విషయంలో అరెస్ట్ చేయడానికి గవర్నర్ గారిని అనుమతి కోరితే ఈ రోజు వరకు అనుమతించారు. వారు వచ్చి ఈ రోజు ఎందుకు ఈ కేసు ఏమైంది అని అడుగుతారు. ఇంతకన్నా వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పడానికి సాక్ష్యాలు ఏం కావాలి సార్? గుట్టిగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పడానికి కొంచెం మనస్సాక్షి ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ అనేది సిద్ధాంత పరంగానే అది ఈస్ట్ వెస్ట్ లాంటిది. మనకు సామాన్యంగా ఈస్ట్ వెస్ట్ కలవదు అన్నది ఎంత నిజమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలవదు అన్నది కూడా గంతే నిజం. ఈ రోజు బీజేపీలోని అవసరాలు కాంగ్రెస్ కి ఏం లేవు. కవిత గారి అరెస్ట్ నేపథ్యంలో వారే చెప్పిన ఏంటి బీజేపీలో బీఆర్ఎస్ ని మర్చ్ చేయాలని చెప్పి కండిషన్స్ పెట్టాలని వాళ్ళే చెప్తారు. అట్లాగే సాక్షాత్ నరేంద్ర మోడీ గారే మన హైదరాబాద్ వచ్చి కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి సహకరించాడని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా దగ్గరకు వచ్చి అడిగారని నరేంద్ర మోడీ గారు చెప్పినారు. ఇంతకు మించినటువంటి సాక్ష్యాధారాలు ఏం కావాలో అర్థం కాలేదు. ఇక్కడో అక్కడో బీఆర్ఎస్ కి బీజేపీకి బంధాలు ఉన్నాయన్న విషయాన్ని ఎక్కడో చోట మనకు సాక్ష్యాధారాలతో బయటకు వచ్చింది. కానీ ఎక్కడైనా ఒక్క చోటైనా ఒక్క సాక్ష్యంగా ఒక్క ఆరోపణైనా నిజాలు చేస్తూ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని వచ్చిందా? కాబట్టి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు వాళ్ళకి ఈ టక్కుటమాల విద్యలు చేయడంలో వాళ్ళు నిపుణులు. ఇట్లాంటి అనవసరమైనటువంటి అంటే పోలీస్ కి తప్పుడు ఇన్ఫర్మేషన్, ఇగో ఇంట్లో డబ్బులు ఉన్నాయి అని తప్పుడు నమ్మబలిగే సమాచారం ఇప్పించి పోలీసులు వచ్చిన తర్వాత ఇదంతా ఒక హైడ్రామా క్రియేట్ చేసి తద్వారా బీజేపీ కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన అధికారం ప్రదర్శిస్తుందని భావించారు.
ఇవన్నీ కూడా మొండి బాధలు. ఇవేవి కూడా ఇట్లాంటి స్టంట్స్ అన్ని ఏవి కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలు ప్రజలందరూ కూడా చూసిరు. 1 కాదు 2 కాదు, నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ 5 నుంచి 6 ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ వారి నాయకత్వంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు చేసే ఈ సర్కస్ స్పీచ్ అన్ని కూడా ప్రజలకు పూర్తిగా తెలుసు, అర్థమైపోయింది. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎన్ని ట్వీట్స్ చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ రోజు మనం ఇట్లా 1 గంట సేపు వార్తల్లో మాట్లాడుకోవడానికి, చర్చలు చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప ఇవేవి కూడా ఎన్నికల సరళిని కానీ ఓటింగ్ పరిస్థితిని కానీ ఇక్కడ కూడా మార్చే సందర్భాలు ఇక్కడ కూడా కనిపించట్లేదు. ప్రజలు కానీ సర్వేలు కానీ ఈ రోజు మనకు అనుకూలంగా వస్తేనేమో మంచి సర్వే, వ్యతిరేకంగా వస్తేనేమో తప్పుడు సర్వే అని చెప్పడము ఇది ఒక బండి సంజయ్ గారికి తప్ప ఇంకెవరికి కూడా చెల్లదు సార్. కాంగ్రెస్ కి నిన్నదాకా మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవదు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చాలా మంది సర్వేలు, కేకే లాంటి సర్వేలు అందరూ కూడా చెప్పారు. ఆ రోజు మేము ఆ సర్వేని మేము ప్రామాణికంగా తీసుకొని మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పని చేసినాం. అంతేగాని ఇట్లా దొంగ సర్వేలు అని చెప్పి కష్టపడి పనిచేసిన వాళ్ళని ఎప్పుడు కూడా సరే వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా మంచిలో నుంచి మంచి తీసుకున్నాము, చెడులో నుంచి కూడా మనం ఏం పని చేయాలో తీసుకొని మేము పనిచేసినాము. మా ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ ఇట్లా అందరూ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు గెలవాలనే కోరుకుంటారు కానీ ఓడిపోవాలని ఎవరికి కోరుకోం కదా. కాబట్టి ఎవరి పాత్రను వాళ్ళు పోషించాం. మరి ఇంత మాట్లాడుతున్న మీరు ముఖ్యమంత్రి వచ్చి గల్లి ఎందుకు తిరుగుతున్నాడని మీరు అంటున్నప్పుడు ఇదే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వచ్చి ప్రజల్లో పనిచేసి కదా మా నిజంగా మా దగ్గర తప్పులు ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మౌనంగా ఎందుకుంటున్నారు? యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే గెలిస్తే మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేస్తా, ఓడిపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాను అనుభవిస్తా కానీ ప్రజల్లో పనిచేయకూడదు, పనిచేయాలని ఉన్నటువంటి వారి యొక్క విఘ్నతను ఏమన్నా తెలుసుకోవాలి. రైట్ పుల్లారావు గారు